బీఆర్ఎస్ హయాంలో 23% ఇంప్లిమెంట్ అయినాయి. అంతకుముందన్నా కొంత ఎక్కువ ఉండే, బట్ 23% తోనే చేశారు. ఇప్పుడు మీరు 42% ఎట్లా అడుగుతారు? ఒకటి భరత్ గారు, మీరు మన శివశంకర్ గారు కొడుకున్నాడు, వారిని అడగండి. అంతకుముందు ఆ గవర్నమెంట్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జానారెడ్డి గారు ఉన్నప్పుడు వారు కోర్టుల కేసు వేసినప్పుడు వారి హయాంలోనే కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నడుస్తా ఉంది. వారు ఇంప్లీట్ అయినారు. కాంగ్రెస్ నాయకునిగా వారు ఇంప్లీట్ అయి వారు సొంత ఖర్చులతో సుప్రీంకోర్టు వరకు కూడా పోవడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది అయినా కూడా చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలకు అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అదే మార్కెట్ యార్డ్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. రాజ్యసభ సీట్లు 2 వస్తే 2 బీసీలు ఇవ్వడం జరిగింది. కొంతవరకు చేసినాం. ఇవాళ మీరు ఇంత చేస్తామంటేనే కదా ఇచ్చింది. ఇవాళ మీరు బీసీ సప్లాను బీసీ యొక్క డిక్లరేషన్ పెట్టి కామారెడ్డిలో పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి చెప్పిపించి మీరు అధికారంలోకి వచ్చారు. ఈ బీసీలందరూ ఏమన్నారు? సరే అందరికన్నా వీళ్ళు ఎక్కువ చేస్తామని మీకు ఇచ్చిండ్రు, అందరికన్నా మీరు చాలా పొడుస్తారని మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ ఇచ్చిండ్రు? కార్పొరేషన్ లో ఇవ్వలేదు, మంత్రి పదవులు ఇచ్చిండ్రు ఏదో నామమాత్రంగా. మరి హోమ్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు? శ్రీహరి గారికి రెవెన్యూ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు? ఏదో ఇట్లా ఇచ్చినామన్నట్టు 2-3 ఇచ్చిండ్రు. మేము ఉన్నది ఎంత, ఇచ్చిన శాతం ఎంత, ఎక్కడ ఇచ్చిండ్రు? మీరు అనుకుని ఉండొచ్చు ఏదో ఇట్లా పదవులు ఇచ్చి కొనుక్కుంటాము, పైసలు ఇచ్చి కొనుక్కుంటాం అంటే ఇప్పుడు ఎవరు అమ్ముడుపోయేటోడు ఎవరు లేరు. చాలా చైతన్యం వచ్చింది దేశవ్యాప్తంగా, అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇలా మేము ఇచ్చినామా అనేది కాదు, మేము ఇయ్యలేదు కనుక మాకు ఇయ్యలేదు భయ్. ఇప్పుడు మీరు ఇస్తామని మీకు చేసారు కదా, మేము చేసే కాడికి మేము చేసినాం. ఇలా 1,00,000 కోట్లు ఖర్చు అయితే ఇలా బీసీ గురుకులాలు తెచ్చినాం. ఇదే కృష్ణయ్య గారు ఇంద్రపార్ దగ్గర అన్నం బాలేదు, పప్పు బాలేదు, హాస్టల్ బాలేవు అని ధర్నాలు చేసిండు. జీవితం మొత్తం కూడా ధర్నాలు చేసిండు. ఇవాళ మేము అవన్నీ దృష్టిలో పెట్టుకొని గురుకులాలు తెచ్చినాం, చదువుకోవాలి పిల్లలని చెప్పి గురుకులాలు ఏర్పాటు చేసినాం. 1000 గురుకులాలు ఏర్పాటు చేసినాం. విద్యా వ్యవస్థలో వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు కలిగించినాం. విదేశీ విద్యకు 20 లక్షలు మహాత్మా జ్యోతిబా పూలే పేరు మీద విదేశీ విద్యలో పంపించినాం. ఎంతమందికి చేసినాం. ఇప్పుడు చిరంజీవి గారు కూడా 10 సంవత్సరాలు పొలిటికల్ రిజర్వేషన్స్ కు ప్రత్యామ్నాయం కాదు కదా, పొలిటికల్. అందుకే కదా ఇలా మేము అంటే మీరు అప్పుడు ఎందుకు ఆగలేదు? అప్పుడు కోర్టులో ఎందుకు దాన్ని గట్టిగా ఎదుర్కోలేకపోయారు? కోర్టులో ఎదుర్కొన్నాము. కాంగ్రెస్ నాయకుడు శివశంకర్ గారు కొడుకు కూడా వారు కూడా కొట్లాడిండు కావాలని చెప్పని. చాలా మంది కొట్లాడిన కొన్ని కారణాల వల్ల కాలేదు. ఈ రోజు మీరు చేస్తామన్నారు కదా, మీరే అన్నారు కదా 42% చట్టబద్ధత తీసుకొచ్చి ఎలక్షన్ లో పెడతామని. మీరు ఏం చేస్తారో మనకు తెలియదు. కేంద్రాన్ని కాలు మొక్తారా, కేంద్రంలో కొట్లాడతారా, కేంద్రం నుంచి చేస్తారా, ఏం చేస్తారో కాదు. మీరు 42% చట్టబద్ధతతో తీసుకొచ్చి ఎలక్షన్ లో పోతామని మీరు అన్నారు. దాంతో పాటుగా సప్లాన్తో నుంచి మొదలుకుంటే అనేక అంశాలు మీరు మాట్లాడినరు. మీరు మాట్లాడినటువంటి ₹1 ఖర్చు కానటువంటి దానికి జియో ఇయ్యలేదు, ఎలాంటి చట్టబద్ధత తేలేదు, మంత్రి పదవులు సరిగా ఇయ్యలేదు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదు, రాజకీయ ప్రక్రియ ద్వారా అనేక అంశాలు ఉన్నాయి, ఏం చేయలేదు. వీళ్ళు ఏం చేయకుండా ధర్నా చేసిండ్రు ఢిల్లీలో. ఎంత గమ్మత్ అంటే ధర్నా చేస్తే అబ్బా కాంగ్రెస్ ఎంత పెద్ద ధర్నా చేసిన, మరి ధర్నా చేసి ధర్నా వెంబడే ధర్నా నుంచి ప్రధానమంత్రి పోయి కలిసిండ్రా? నెక్స్ట్ డే ప్రధానమంత్రి ఒక డెలిగేషన్ కలిసిందా? అఖిలపక్షాన్ని తీసుకొని పోయిందా? ఏనాడైనా ప్రధానమంత్రి దగ్గర పోయి ఖచ్చితంగా మాకు ఏం చేయకున్నా సరే ఈ బీసీ బిల్లు మేము తెచ్చినాం ఇవ్వండి అని అడిగిండ్రా? ఒకసారి